పైకి లేపాలి మూవీని అంతే. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎక్కువ హై లెవెల్‌లో చూపించాలి. పాన్ ఇండియా పుష్పని తీసుకొచ్చారు. ఈ రీజనల్ పుష్పని వదిలేశారు. నువ్వు మామూలు పుష్ప కాదు, ఇప్పుడు నువ్వు ఇంటర్నేషనల్ పుష్ప. పుష్ప మూవీ ఇంత కలెక్షన్స్ వస్తున్నా కూడా చాలా మందికి ఆ మూవీ నచ్చలేదు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకు నచ్చలేదంటే సినిమా మొత్తం నచ్చలేదంటే అలా కాదు. చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా మంచి సీన్స్ కూడా ఉన్నాయి అందులో. కానీ సినిమా నచ్చలేదు. ఇంతమందికి ఎందుకు నచ్చలేదు, రీజన్స్ ఏమై ఉండొచ్చు అని మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ రీజన్, పార్ట్ 1 లో మనం పుష్ప క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వం, కానీ ఆ కాన్సెప్ట్ కి కనెక్ట్ అవుతాం. అంటే ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ లో మన హీరో కూడా ఒక పర్సన్ కాబట్టి ఆ క్యారెక్టర్ ఆ పర్టికులర్ సినారియోలో మనకి చాలా బాగా నచ్చింది అనమాట. ఆ పర్టికులర్ సినారియో నుంచి బయటకు వచ్చేస్తే మనకి ఆ క్యారెక్టర్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది చెప్పాలంటే బిగ్ బాస్ తీసుకోండి. మీరు బిగ్ బాస్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పర్సన్ కి లేదా ఒక కంటెస్టెంట్ కి మీరు కనెక్ట్ అయి ఉంటారు. ఆ కంటెస్టెంట్ ఏం చేసినా మీకు నచ్చుతుంది, గొడవ పడినా మీకు నచ్చుతుంది. వేరే వాళ్ళు వచ్చి ఈ కంటెస్టెంట్ ఏమన్నా అంటే మనకి నచ్చదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ కంటెస్టెంట్ కి ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి. కానీ ఆ కంటెస్టెంట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసినాక ఎవరు దేకరు ఆ క్యారెక్టర్ ని. ఆ క్యారెక్టర్ కు ఉండే ఇంపార్టెన్స్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత వరకే. సో ఇక్కడ కూడా మనకి సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఈ పుష్ప అనే క్యారెక్టర్ ఆ స్మగ్లింగ్ కాన్సెప్ట్ లో ఆ తీసుకున్న డెసిషన్లు ఏంటి, ఎంత క్విక్ డెసిషన్లు ఉన్నాయి, ఎలా తప్పించాడు, ఇంతవరకే నచ్చుతుంది. కానీ మనకి పుష్ప పర్సనల్ గా పుష్ప ఈగో ఏంటి, పుష్ప ఏం డెసిషన్లు తీసుకుంటున్నాడు బయట అనేది మనకు అనవసరం, ఎందుకంటే పార్ట్ 1 లో మనకి ఎక్కింది అదే. సో ఇప్పుడు పార్ట్ 2 కి వచ్చేసరికి పుష్ప ఈగో, పుష్ప అనుకుంటే ఏమైనా చేసేయగలడు, పుష్పని కొట్టేవాడు ఎవడు లేడు అనే సిచ్యువేషన్ వచ్చేసరికి మనం ఆ క్యారెక్టర్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం. ఎక్కువ ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ఆ కష్టాలు ఏం చూపించాల పార్ట్ 2 లో, అంతా సులువే, అనుకున్నాడంటే చేసేయడమే. అలా ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ కి మనం కనెక్ట్ అయ్యే ఉండాలంటే మనకి ఏదైనా ఒక కాన్సెప్ట్ ఇవ్వాలి వీళ్ళు. అలా ఇవ్వకుండా పుష్ప ఈగో, పుష్పకి కోపం వస్తే ఇది చేస్తాడు, పుష్పకి కోపం వస్తే ఏదైనా చేస్తాడు, పుష్ప ఏమైనా చేయగలడు అని అనేసరికి మనకి నచ్చలేదు. అంటే మనకంటే అందరికని చెప్పట్లేదు, కొంతమందికి, ఆ కొంతమందిలో నేను కూడా ఒకడిని. సెకండ్ రీజన్ ఏంటంటే పుష్ప పార్ట్ 1 లో స్టోరీ మెయిన్ గా ఉంటుంది. ఆ స్టోరీకి తగినట్టు క్యారెక్టర్స్ అన్ని బిహేవ్ చేస్తాం. కానీ పుష్ప 2 లో అలా కాదు, స్టోరీ ఏం లేదు, అన్ని క్యారెక్టర్లే ఉంటాయి. అండ్ పార్ట్ 1 కి అంత ఎక్స్పెక్టేషన్ కూడా ఏం లేదు కాబట్టి అన్ని నార్మల్ గానే తీస్తారనమాట. అంటే ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోవడం, ఒక్కొక్క సీన్ కి ఇంకా ఎక్కువ వెళ్ళిపోద్దాం, ఇంకా హై లెవెల్లో తీసుకెళ్దాం, ఇంకా ఇది చేద్దాం అనేది ఉండదు. కానీ ఇప్పుడు పార్ట్ 2 కి పార్ట్ 1 హిట్ అయింది కాబట్టి ఇప్పుడు పార్ట్ 2 ని పైకి లేపాలి. అది అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్ 2 ని పైకి లేపాలి మూవీని అంతే. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎక్కువ హై లెవెల్లో చూపించాలి. ప్రతి డైరెక్టర్ చేసే మిస్టేక్ ఇదే. పార్ట్ 1 హిట్ అయిందంటే పార్ట్ 2 కి అనవసరం లేని అన్ని ఇరికిచ్చేస్తారు. రీజన్ నెంబర్ 3, పార్ట్ 1 లో పుష్ప కనెక్ట్ అయిన వాళ్ళందరూ, పుష్ప చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని చూసిన వాళ్ళందరూ సెకండ్ పార్ట్ లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. పార్ట్ 1 లో చూపించిన పుష్పను వదిలేసి పాన్ ఇండియా పుష్పని తీసుకొచ్చారు. పార్ట్ 1 లో ఓన్లీ ఒక రీజనల్ పుష్పనే, ఎందుకంటే వాళ్ళు మూవీ తీసిందే అలాగా. ఇప్పుడు పార్ట్ 2 షూటింగ్ కంటే ముందరే పాన్ ఇండియా రిలీజ్ చేద్దాం అనుకున్నారు కాబట్టి పాన్ ఇండియా పుష్పని తీసుకొచ్చారు. ఈ రీజనల్ పుష్పని వదిలేశారు, పక్కన వదిలేశారు. పుష్పని నువ్వు మామూలు పుష్ప కాదు, ఇప్పుడు నువ్వు ఇంటర్నేషనల్ పుష్ప. నువ్వు తగ్గేదే లేదు. ఇంతకుముందు తగ్గేదే లేదంటే ఆ క్యారెక్టర్కి వచ్చిన ప్రాబ్లమ్స్ తట్టుకొని నిలబడిన క్యారెక్టర్ తగ్గేదే లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ పుష్పకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, కానీ పుష్ప తగ్గడు. ఇంకా ఫైనల్ రీజన్, ఫోర్త్ రీజన్ వచ్చేసరికి పుష్ప పార్ట్ 1 లో మనకి ఎక్కిన పుష్ప ఇప్పుడు పార్ట్ 2 లో పుష్ప ఏమైందంటే పార్ట్ 2 లో ఓపెనింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు మనకి ఎక్కడ పుష్ప కనిపించడు. ఓన్లీ ఎప్పుడైతే మనకి క్లైమాక్స్ ఫైట్ అయిపోయి అంతా అయిపోయి వాళ్ళ అన్న అజయ్ గారు వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడేటప్పుడు మాత్రమే మనకి పుష్ప కనిపిస్తాడు, రియల్ పుష్ప. మిగతాదంతా ఓవర్ హైప్డ్ పుష్పనే కనిపిస్తాడు కాబట్టి జనాలు కొంచెం నెగిటివ్ గా తీసుకున్నారు అనమాట. సో ఇది ఫోక్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోలో మనం మాట్లాడిన దాని గురించి మీరేమనుకుంటున్నారు, మీకు ఎలా అనిపించింది, మీ కాడ ఇంకేమన్నా వేరే రీజన్లు ఉన్నాయా, ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ ఫేస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.